ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం టీవీలలో ఒక యాడ్ వచ్చేది. ఏమిటి ఆ యాడ్ అంటే, సచిన్ బూస్ట్ బాటిల్ పట్టుకొని బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని పట్టుకొని వచ్చేవారు. అవునా? గుర్తుందా యాడ్? ఎస్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సచిన్స్ ఎనర్జీ. సచిన్ బాగా ఆడడానికి బూస్ట్ అతనికి బాగా పనిచేసేదట. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితానికి మరి ముఖ్యముగా ఈ ఉపవాస దినాలలో, తపస్సు కాలములో మనకు బాగా ఉపయోగపడేటువంటివి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవే మనకి ఎనర్జీ, శక్తిని ఇచ్చేటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు ఆ అంశాల మీద ధ్యానం చేయబోతూ ఉన్నాం. ధ్యానం చేద్దాం. అవి 3 ఏమి అనగా, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మములు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగాలి అంటే ఈ 3 చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 3 కూడా ముఖ్యమైన ఆయుధాలు, క్రైస్తవునికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆయుధాలు. సైతానుతో సహా పోరాడడానికి క్రైస్తవునికి ఉన్నటువంటి ఆయుధాలు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కటిగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన దేవునిని చేరడానికి గొప్ప ఆయుధం. ప్రార్థన దేవునిని అందుకోవడానికి, చేరడానికి గొప్ప సాధనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను చేరుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి, మన విన్నపాలను ఆయన మన్నించడానికి మనకి ఉన్నటువంటి గొప్ప ఆయుధము ఈ ప్రార్థన. గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా, ఇది క్రైస్తవునికి ముఖ్యమైనటువంటి ఆయుధము. దీనితోనే మన జీవితం అంతా కూడా ముడిపడి ఉంది. దేవునితో నీ యొక్క సంబంధము బలపడాలి అంటే గుర్తుపెట్టుకుందాం, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనము చాలాసార్లు విన్నాం. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా ఒకే వ్యక్తికి ఫోన్ చేయండి, చూద్దాం ఆ వ్యక్తితో ఎంత బలమైనటువంటి బంధం ఏర్పడుతూ ఉంది, ఎంత శక్తివంతమైనటువంటి బలం ఏర్పడుతూ ఉంది, సంబంధం ఏర్పడుతూ ఉంది. ప్రతిరోజు కూడా నీవు ఆ వ్యక్తితోనే మాట్లాడుతూ, ఆ వ్యక్తితోనే మెసేజ్లు పెడుతూ ఉంటే మీ యొక్క బంధము ఎంత బలపడుతూ ఉంది ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్. ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే నీ బంధం బలపడుతూ ఉంది, నీ సంబంధం బలపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే కనెక్షన్ ఒక్కసారి కనుక తెగిపోతే ఏమవుతూ ఉంది? అంతర్మదనం. లోపల మనం ఉండలేము. అయ్యో, ఎందుకు ఫోన్ చేయలేదు, ఈరోజు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి బాధకి మనము గురవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో సంబంధం పెట్టుకోవాలి అంటే, దేవునికి నీకు మధ్య ఏదైనా బంధము ఏర్పడాలి అంటే ముఖ్య సాధనము, చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని మనం అలవర్చుకోవాలి. అందుకనే చెప్పాం, ప్రార్థన అంటే సంభాషించుట, దేవునితో మాట్లాడుట అని చెప్పుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
మనము దేవునితో ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాం, దేవునితో మన యొక్క జీవితంలో మనము ఎంతసేపు ఆయనకు సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన చేయడానికి. చెప్పాం, ప్రార్థన చేస్తే దేవునితో నీవు మాట్లాడినట్టే, నీ యొక్క బంధము చాలా బలపడుతూ ఉంది అని కూడా చెప్పాం. మనము ఎవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం? ఒక్కసారి కనుక నీకు ప్రియమైనటువంటి వాళ్ళు, నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఎంత బాధపడతావు? అదే సంబంధము. నీవు ప్రార్థనలో ఒక్క రోజైనా సరే ఉండకపోతే దేవుడు ఇంకెంత బాధపడతాడు ఆలోచించారా? దేవునితో నీవు ఒక్క రోజైనా సరే మాట్లాడకపోతే దేవుడు ఇంకెంత బాధపడతాడు ఆలోచించారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎవనితో మనము ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం? మన యొక్క సంబంధం పెరగాలంటే ఏం చెప్పాను? మనము ప్రతిరోజు కూడా మాట్లాడాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అంటేనే మాట్లాడడం, దేవునితో సంభాషించడం. ఎవరితో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం? పిల్లలు ఫోన్లో ఎవరితో ఎక్కువ మాట్లాడతారు తెలుసా? మనము కూడా మన యొక్క జీవితంలో ఎవరితో ఎక్కువగా మాట్లాడతాం తెలుసా? ఫోన్లో. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతోటి ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? సొంత అబ్బాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడతాడు? 50 సెకండ్లు అంతే. 50 సెకండ్లు, అమ్మ బాగున్నావా, తిన్నావా, అయిపోయింది, అంతే. సొంత అబ్బాయి. అదే అబ్బాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే ఎంతసేపు మాట్లాడతాడు చెప్పండి? అమ్మతోటి 50 సెకండ్లు, నాన్నతోటి 30 సెకండ్లే, అంతకన్నా తక్కువ. నాన్నతోటి ఏం మాట్లాడతాం? ఫీజు కట్టేవా నాన్న, అయిపోయింది. అదే అబ్బాయి ఒక అమ్మాయికి ఫోన్ చేశాడు అనుకోండి, ఎంతసేపు మాట్లాడతాడు? గెస్ చేయండి. 1 గంట 23 నిమిషాల 59 సెకండ్లు ఖచ్చితంగా మాట్లాడతాడు. గంటలు మాట్లాడతాడు. ఒకవేళ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫోన్ చేసింది అనుకోండి, ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? ఇద్దరు ఆడవాళ్ళు ఫోన్లు చేసుకున్నారు, ఎంతసేపు మాట్లాడతారు? 5 గంటల 29 నిమిషాల 59 సెకండ్లట. అవును, మరి ఆడవాళ్ళు ఒక్కసారి మాట్లాడుకున్నారనుకోండి, అసలు విడిచిపెడతారా? ఆ బంధం మాత్రం ఎప్పటికి విడిపోదు. ఎంతసేపు అయినా సరే మాట్లాడుకుంటాం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంతసేపు అయినాను, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తేనే. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫోన్ చేసింది అనుకోండి, ఎంతసేపు మాట్లాడుతుంది? గెస్ చేయండి. ఎంతసేపు చెప్పండి? ఒక అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసింది అనుకోండి, ఏం మాట్లాడదు తెలుసా? ఎందుకు? మిస్డ్ కాల్ అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అబ్బాయిలు ఎప్పుడు కూడా అమ్మాయిలకి రీఛార్జ్ చేయాలంతే. అందుకనే అమ్మాయి ఫోన్ చేసింది అనుకున్న అబ్బాయికి మిస్డ్ కాల్. ఒకవేళ భార్య కనుక భర్తతో మాట్లాడాలనుకుని ఫోన్ చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? ఎంతసేపు? భార్య భర్తతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది అనుకోండి, ఎంతసేపు మాట్లాడుతుంది? గెస్ చేయండి. ఈజ్ డిస్కనెక్టెడ్. అస్సలు లేదు ఇక. ఎందుకు? లేని పోనివన్నీ చెప్పుకొని అదితే ఇదితే, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు. ఒకవేళ భర్త భార్యకు ఫోన్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఎంతసేపు మాట్లాడతారు? భర్త భార్యకు ఫోన్ చేయాలనుకుంటాను, కాల్ స్టిల్ వెయిటింగ్. ఆ ఫోన్ ఇంకా వెయిటింగ్లో ఉంటుందన్నమాట, ఇంకా ఎవరితోనో మాట్లాడుతూ ఉందని. ప్రియ సహోదరి సహోదరులారా, మన కాల్ డ్యూరేషన్ ఈ విధంగా ఉంటుంది. మనము ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది. గమనించండి, మన ప్రార్థనా జీవితములో
మనము ఎవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం? అస్సలు మనం మాట్లాడుతున్నామా లేదా మన దేవునితో? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రార్థన అంటేనే సంభాషించుట, మాట్లాడుట. మన దేవునితో ప్రార్థనలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థనలో ఏం చెయ్యాలి? ఏం ప్రార్థన చెయ్యాలి అని చాలామందికి డౌట్లు ఉంటాయి. ప్రార్థన అంటే ఎక్కువ మంది అనుకుంటాం కదా, నాకు ఇల్లు కట్టించి పెట్టు, నా కొడుకులు బాగుంటే చాలు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు చెప్పించు, ఇంకేముంటాయి, మన కోరికలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ప్రార్థన అంటే ఇది ఒక్కటే కాదు. గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. నీవు ఎప్పుడైనా సరే మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి అనుకుంటే ఈ 4 అంశాలను గుర్తుపెట్టుకునండి. అంతేకాని ఎప్పుడూ కూడా మీ కోరికలే, మీకు విన్నపాలే ప్రత్యేకంగా పెట్టి ప్రార్థన చేయకండి. 4 అంశాలని గుర్తుపెట్టుకునండి. మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఈ 4 అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ ప్రార్థనలో జపించాలి. మొట్టమొదటిది, ప్రార్థన అంటే స్తుతి ప్రార్థన. మీ ప్రతి ప్రార్థనలోనూ స్తుతి ప్రార్థన ఉండాలి. నీవు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటిది స్తుతి ప్రార్థన. దేవుణ్ణి స్తుతించు. అందుకనే మొదటి ఆజ్ఞ ఏమిటి? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ సర్వేశ్వరుని మాత్రమే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. నువ్వు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటిది స్తుతి ప్రార్థన. స్తుతించు ఆ దేవాతి దేవుణ్ణి, ఆ సర్వేశ్వరుని స్తుతించు, మొట్టమొదటిది. ఇంకా రెండవది, నీ ప్రార్థనలో ఏముండాలి? పశ్చాత్తాప ప్రార్థన, క్షమించేటువంటి ప్రార్థన. నీవు చేసినటువంటి ప్రతి పాపాన్ని గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపం చెందాలి, ప్రభునకు ప్రార్థన చేయాలి. ఇది పశ్చాత్తాప ప్రార్థన. ప్రతి ఒక్కరము కూడా ఏదో పాపంలో పడిపోతాం, ప్రతి క్షణము కూడా పడిపోతాం. మన చూపు ద్వారా, మన చేతల ద్వారా, తలంపుల ద్వారా ఏదో ఒక విధముగా మనము పాపంలో పడిపోతాం. మనమేమి పునీతులము కూడా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీతులే రోజుకి 7 సార్లు పాపాలు చేస్తారట పునీతులు. ఇక మన జీవితాలంత ప్రతి క్షణము కూడా పాపంలో పడిపోతూనే ఉంటాం. కాబట్టి నీవు ప్రార్థనకు మోకరించినప్పుడు రెండవ అంశంగా నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. ప్రభు, నా పాపములు మన్నించు తండ్రి అని ప్రభువును వేడుకోవాలి. రెండవది క్షమించేటువంటి ప్రార్థన. తండ్రి, మా యొద్ద అప్పు పడినటువంటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను, పరలోక జపములో మనం ప్రార్థన చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించే ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకుందాం. మనము ప్రార్థనకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఇది రెండవదిగా మనం చేయవలసినటువంటి బాధ్యత. రెండవ ప్రార్థన క్షమించే ప్రార్థన మరియు పశ్చాత్తాప ప్రార్థన. ఇంకా మూడవదిగా మనము ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ప్రార్థనలో చేయవలసినటువంటిది కృతజ్ఞతా ప్రార్థన. మూడవదిగా గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు చేసినటువంటి ప్రతి మేలును తలంచుకొని ఆయనకు వందనాలు చెప్పు, స్తోత్రాలు చెల్లించు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని ఆ దేవుణ్ణి స్తుతులకు చెల్లించు, ఆ దేవునికి నువ్వు వందనాలు చెల్లించు. ఇది మూడవదిగా మనం చేయవలసినటువంటి ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన. గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఉదయము లేస్తున్నాము అంటే దేవుడు మన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప అద్భుతము. కాబట్టి నీవు ప్రతి ఉదయం లేచిన వెంటనే ఆయనకు ఈ కృతజ్ఞతా ప్రార్థన చేయాలి. ఈ కృతజ్ఞతా ప్రార్థన చేసి దేవుణ్ణి
నీకు కావలసినటువంటి 4వది ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇదే 4వ ప్రార్థన ఏమిటి? మనందరము చేసేటువంటి ప్రార్థన. పై 3 కూడా మనం మర్చిపోతాం, ఈ 4వది మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఈ 4వది ఏంటో తెలుసా? విన్నప ప్రార్థన. ఈ 4వది మాత్రమే మనం చేస్తాం. పై 3 మాత్రం అప్పుడప్పుడు ఆరాధనలో, దివ్య బలి పూజలో అప్పుడు మాత్రమే చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకుందాం. 4వదిగా విన్నప ప్రార్థన. నీవు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు విన్నప ప్రార్థన కూడా జోడించు. ఇది ఖచ్చితంగా నేను చెప్పినా చెప్పకపోయినా మీరు అందరూ చేస్తారు, అవునా కదా? దేవుడా, ఇప్పుడే నేను చెప్పనవసరం లేదు, దీనికి వివరణ అవసరం లేదు కూడా. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇవన్నీ కూడా విన్నప ప్రార్థన కింద వస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ 4 అంశాలను గుర్తుపెట్టుకుందాం. ఏమిటి గుర్తున్నాయా? ఏంటి 4 అంశాలు? మొట్టమొదటిది స్తుతి ప్రార్థన, 2వది పశ్చాత్తాప ప్రార్థన, క్షమించే ప్రార్థన, 3వది కృతజ్ఞతా ప్రార్థన, 4వది విన్నప ప్రార్థన. నీ ప్రార్థనలో ఈ 4 అంశాలు ఇమిడి ఉన్నాయా? నీవు ప్రార్థన చేసేటప్పుడు ఈ 4 అంశాలతో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఇది. ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఈ 4 అంశాలు కూడా మనము జపించేటువంటి పరలోక జపములో ఇమిడి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక జపాన్ని మించినటువంటి ప్రార్థన ఏదీ లేదు. అందుకని ప్రభువు నేర్పించాడు, శిష్యులు అడిగిన వెంటనే ఈ పరలోక ప్రార్థన నేర్పించారు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ కార్యము తలపెట్టినా ఈ ప్రార్థనతో మొదలుపెట్టండి. నీవు ఏ పని చేయబోతున్నా ఈ ప్రార్థనతో మొదలుపెట్టండి. ఇది ప్రార్థన. మనము చేయవలసినటువంటిది మొట్టమొదటి అంశము, మనము నెరవేర్చవలసినటువంటిది మొట్టమొదటి అంశము. ఇక రెండవ అంశం ఏమిటి ధ్యానించబోతూ ఉన్నాం? ఉపవాసము. ఉపవాసము అంటే మనందరికీ బాగా తెలిసినటువంటిది భోజనము మానేయడం, చికెన్ తినడం ఆపేయడం, ఒక ప్రొద్దు ఏమీ తినకుండా ఉండడము. ఇది ఒక ఎత్తు అయితే, ఉపవాసము అనేది రెండవదిగా మనము ధ్యానం చేయవలసినటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ అర్థం కూడా ఉంది, ధ్యానం చేద్దాం. ఇంతకీ ఉపవాసము అంటే ఆ పదానికి అర్థం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, చాలాసార్లు వినుంటారేమో, మరొకసారి ధ్యానం చేద్దాం. మనల్ని ప్రభువునకు దగ్గర చేసేటువంటిది ఉపవాసం. అందుకని అంటే దగ్గర, వాసం అంటే నివసించుట, ఉండుట. ఉపవాసము అనగా దగ్గర ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండడం? దేవునికి దగ్గరగా ఉండడం. అందుకనే ఈ 2వ అంశము ఉపవాసము మనల్ని దేవునికి దగ్గరగా చేసేటువంటి గొప్ప ఆయుధము, గొప్ప సాధనము. ఈ 2వ అంశము ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా ఉపవాసం చేస్తాం. ఒక ప్రొద్దైనా సరే మనము ఉపవాసం ఉంటాం, తినకుండా ఉంటాం, మంచిదే. అయితే ఇది మనకి ఆత్మతృప్తిని ఇస్తుందా లేదా? మనము సాటిస్ఫై అవుతున్నామా లేదా? సంతృప్తి పొందుతున్నామా లేదా? ఉపవాసం చేస్తున్నప్పుడు మనం సంతృప్తిని, ఆ ఆనందానుభూతిని మనం పొందుతున్నామా లేదా? సంపూర్ణముగా పొందటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాము అంటే, ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా? ఎవరైనా నన్ను గమనిస్తున్నారా లేదా? నా ప్రభువు ఆలకిస్తున్నాడా లేదా? చూస్తున్నాడా లేదా? ఆయన చూడకపోతే నేను ఉపవాసం ఉండి లాభం ఏంటి అని అంటూ ఉన్నారు. చాలాసార్లు మనం అంటూ ఉన్నాం. లేదు ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తాం, నా ప్రభువు చూస్తున్నాడా లేదా? ఆయన చూస్తేనే నా ఉపవాసానికి అర్థం ఉంటుంది, లేకపోతే నేను ఉపవాసం ఉండి ఎందుకు, ప్రయోజనం ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉన్నాం. ఇది తప్పు.
ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో 6వ అధ్యాయము మత్తయి శుభవార్త 16వ వచనం, ఉపవాసం చేయనప్పుడు మనం ఎలా ఉండాలో చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు. మీరు ఉపవాసం చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒక్కాణించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా, దేవుడు గమనిస్తున్నాడా లేదా అని నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు. క్రీస్తు ప్రభువు అన్నీ చూస్తారు, దేవుడు అన్నీ చూస్తారు, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యము చూస్తారు. కాబట్టి నువ్వేమి చింతన పడనవసరం లేదు. నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరికంటా పడనవసరం లేదు, ఎవరికి చెప్పుకోనవసరం లేదు కూడా. అయితే ఏ విధంగా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు? ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. ఇట్లైనా రహస్య కార్యమునెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానము బాహాటముగా వసగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు, ఆయన నీకు తగిన ప్రతిఫలంనిస్తాడు. కాబట్టి ఉపవాసం చేయనప్పుడు ఎవరైనా చూస్తూ ఉన్నారా? వాళ్ళని మెప్పించడానికి వీళ్ళని మెప్పించడానికి నేను ఉపవాసం చేస్తూ ఉన్నానా? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనం ఉపవాసం చేస్తున్నాం? ఇటువంటి ఉపవాసము ప్రభువునకు ప్రీతి కలిగించదు, ప్రభువునకు ఇష్టము లేనటువంటి ఉపవాసం. అయితే మనము ఎటువంటి ఉపవాసం చేయాలి? ప్రభువునకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి తెలుసుకుందాం. మనం ఉపవాసం చేస్తున్నామంటే దానికి లాభం ఉండాలి. మనం ఉపవాసం చేస్తున్నామంటే ప్రభువునకు ఇష్టపూర్వకమైనటువంటి ఉపవాసం చేయాలి. ఎందుకు? 4 రోజులు నువ్వు తిండి ఆపేసి వేరే విధంగా ఉంటే ప్రభువు ఇష్టపడతాడా? ప్రభువునకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటో తెలుసుకుందాం. నీ నుండి కోరుకుంటున్నటువంటి ఉపవాసం ఏమిటో తెలుసుకుందాం. మొట్టమొదటిది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువునకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటో మనము పాటిద్దాం, ఉపవాసం చేద్దాం. అటువంటి ఉపవాసాన్ని ప్రభువు ఇష్టపడతారు. మొట్టమొదటిదిగా న్యాయముగా ప్రవర్తించేటువంటి ఉపవాసం. అన్యాయముగా వ్యవహరించకూడదు, మోసం చేయకుండా ఉండడము అనేది ఉపవాసం. అటువంటి ఉపవాసాన్ని క్రీస్తు ప్రభువు మెచ్చుకుంటాడు, అటువంటి ఉపవాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, అటువంటి ఉపవాసాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అంతేకాని నేను 4 రోజులు ఉపవాసం ఉంటాను, 4 నెలలు ఉపవాసం ఉంటాను, లేకపోతే ఈ తపస్సు కాలం అంతా కూడా ఒక పూటను మానేస్తాను అని నువ్వు ఉపవాసం చెయ్యొచ్చు, మంచిదే. కానీ నీ చేతలు ఏ విధంగా ఉన్నాయి, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీవు ఒక పూట ఉపవాసం చేసి అదే రోజు అన్యాయముగా ఇతరులను మోసం చేస్తూ ఉన్నావా? అటువంటి ఉపవాసాన్ని ప్రభు ఇష్టపడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యానం చేద్దాం. అటువంటి ఉపవాసము నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి ప్రభువునకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటో మనం తెలుసుకుందాం, దానిని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిదిగా న్యాయముగా ప్రవర్తించాలి. అన్యాయముగా ఎవరిని కూడా మోసం చేయకండి. అటువంటి ఉపవాసాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవది, మనుషులను పీడించడం ఆపేయండి. మనుషులను పీడించి ఎటువంటి బ్రతుకును బ్రతుకుతున్నాము అంటే ఆపేసి ఇటువంటి ఉపవాసం చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, అత్తంటే కోడలకు పడదు, కూతురు అంటే కొడుకు అస్సలు పడదు. కూతుర్లు ఇంట్లో తిరుగుతున్నారంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు మెచ్చుకోరు, వెంటనే ఏదో విధంగా బయటకు పంపించేయాలి, పెళ్లి చేసేయాలి. లేకపోతే ఇంట్లో మనవరాళ్ళు తిరుగుతుంటే అస్సలు ఇష్టం ఉండదు, చిత్రహింసలు పెడతారు కోడల్ని. అటువంటి ఉపవాసం చేస్తున్నారా మీరు? అటువంటి ఉపవాసం చేస్తే ప్రభువుకి ఇష్టం ఉంటుందా? మీరెందుకు 2 రోజులు మానేసినా
తినకుండా ఉన్నా ఏంటి దానికి ప్రయోజనం ఏమిటి? ఒక ప్రక్కనేమో నీవు చిత్రహింసలు పెడుతూ ఉన్నావు, ఒక ప్రక్కనేమో నీవు ఉపవాసం ఉంటూ ఉన్నావు. దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇటువంటి ఉపవాసాన్న ప్రభు మన నుండి కోరుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నా మాటలు కాదువి, దేవుడే స్వయంగా ఇష్టపడుతున్నటువంటి ఉపవాసము ఏమిటి? మనుషులను పీడించడం ఆపేయండి. అదే మీరు చేసేటువంటి ఉపవాసం. మనుషులను చిత్రహింసలు పెడుతూ ఉన్నారా? అటువంటి ఉపవాసం ఆపేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయముగా ప్రవర్తిద్దాం. అటువంటి ఉపవాసాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మీరు ఇతరులు మెడ మీద పెట్టినటువంటి కాడిని తీసేయండి, ఇతరుల భుజాల మీద మీరు మోపినటువంటి బరువును తీసేయండి. అటువంటి ఉపవాసాన్ని మీరు చేయండి అని అంటూ ఉన్నారు. ఇంకా మీరు ఉపవాసం ఉండగా మిగిలినటువంటి ఆహారము ఆకలిగొని వారికి వడ్డించండి. నేను ఉపవాసం ఉంటే ఇగో ఎన్ని పిడికుడు బియ్యం మిగులుతాయి, ఆ బియ్యము రేపు వండుకోవచ్చులే అని పక్కన పెడతామేమో. లేదు, అట్లా కాదు. అటువంటి ఉపవాసం కాదు. నువ్వు ఉపవాసం ఉండగా మిగిలినటువంటి దోసెడు బియ్యము లేనటువంటి వారికి ఇవ్వండి, అది ఉపవాసం. అటువంటి ఉపవాసాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాని ఇదిగో రేపు ఈ విధంగా 2-3 డబ్బులు వెనకేసుకొని నేను ఉపవాసం ఉండగా మిగిలినవి రేపు పొద్దున్నే నేను పట్టు చీర కొనుక్కుంటాను, రేపు పొద్దున్నే ప్యాంటు చొక్కావు కొనుక్కుంటాను. ఎందుకు? అటువంటి ఉపవాసము ప్రభువుకి ఇష్టమైనటువంటిదా? మీరు దాచుకునేటువంటి డబ్బులు ప్రభువునికి ఇష్టమైనటువంటివా? ఉపవాసం ఉండగా మిగిలినటువంటి బియ్యము రేపొద్దున్న తింటాము అని ఉద్దేశంతో మీరు దాచుకుంటే అటువంటి ఉపవాసం ప్రభుకి ఇష్టం ఉంటుందా? ప్రభువే స్వయంగా పలుకుతూ ఉన్నారు, పెదవారికి ఇవ్వండి అటువంటివి. ప్రియ సహోదరి సహోదరులారా, 4వది ప్రభుకి ఇష్టమైనటువంటి ఉపవాసము, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకొనండి. ఇది ప్రభుకి ఇష్టమైనటువంటి ఉపవాసం. అయితే మనము ఇటువంటి ఉపవాసం చేయడం వల్ల మనకు లాభం ఏమిటి? మనకు ప్రభు ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి? ప్రతిసారి మనము ఏదో ఒక లాభాన్ని ఆశించి ఏదైనా పని చేస్తాం, మంచిదే. నీవు కూడా ఉపవాసం ఉంటున్నావంటే, ఈ రకమైనటువంటి ఉపవాసం ఉంటున్నావంటే ప్రభువు నుండి లాభాన్ని కోరుకో. ప్రభువు ఏమిస్తూ ఉన్నారు తెలుసా? ప్రభువు నీకు లాభం ఏమిటి ఇస్తున్నారు తెలుసా? బహుమతి ఏమి ఇస్తున్నారు తెలుసా? నీవు ఉపవాసం ఉండగా, ఇటువంటి ఉపవాసం ఉండగా ప్రభువు నీకు కలిగించేటువంటి లాభము మొట్టమొదటిది, నీవు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలను ఆలకింతును. మొట్టమొదటి బహుమానము ప్రభు మనకిస్తున్నటువంటిది. నీవు ఎప్పుడైతే ఇటువంటి ఉపవాసం చేస్తే మీ ప్రార్థనలను నేను ఆలకిస్తాను, మీ మొరలను నేను వింటాను, వాటికి తగిన జవాబు నేను ఇస్తాను అని అంటూ ఉన్నారు. 2వదిగా మనకు కలిగేటువంటి లాభము, మీ మీద నా వెలుగును ప్రసరింతును, చీకటి బ్రతుకులు మీకు ఉండవు, వెలుగు పుత్రులుగా జీవిస్తారు అని ప్రభువు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం ఈ రకమైనటువంటి ఉపవాసం చేస్తామో అప్పుడు కనుక ప్రభువు ఇచ్చేటువంటి ఆ బహుమతిని స్వీకరిద్దాం, నిజమైనటువంటి ఉపవాసం చేసి. ఇంకా 4వదిగా ప్రభు ఇచ్చేటువంటి, 3వదిగా ప్రభు ఇచ్చేటువంటి ఆ బహుమతి, మీ గాయాలు మాన్పుదును. ఇటువంటి ఉపవాసం చేస్తే ప్రభు మనకిచ్చేటువంటి బహుమతి, మనకు తగిలినటువంటి గాయాలకు కట్టుకడతారు ఆయన ఆ గాయాలను మాన్పుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి ఉపవాసాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది 2వ అంశంగా మనం ధ్యానం చేసాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా 3వదిగా ఏంటి? అది దాన ధర్మము చేయవలసినటువంటిది. దాన గుణం పుణ్యం. దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. తపస్సు కాలంలో ప్రభునకు దగ్గర చేసేటువంటి 3వ ఆయుధము, 3వ సాధనము దాన ధర్మాలు. ఇది చేస్తే ప్రభునకు ఇంకా దగ్గర అవుతాం. అందుకనే దానము పుణ్యం, మంచిది, ప్రభున దగ్గరకు మనల్ని చేరుస్తుంది. 3వ అంశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారంట
ఇద్దరు ఆడవాళ్ళు పరలోక రాజ్యం ముందు గేటు ముందు నిలబడ్డారట. పేతురు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారట. వాళ్ళిద్దరితోటి ఒక రెండు సంచులు ఉన్నాయట. ఒక ఆమెమో 2 సంచులు బాగా మోసుకెళ్ళిందంట. ఇంకొక ఆమెమో ఇంకో 2 సంచులు మోసుకెళ్ళిందంట. ఆ ద్వారం వద్ద, స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఇద్దరు ఉన్నారట. పేతురు గారు వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి ఎప్పుడు అనుమతిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారట. పేతురు గారు రానే వచ్చారు. పేతురు గారు వచ్చి మొట్టమొదటిగా మొదట ఆమెని పరిశీలిస్తూ ఉన్నారు. ఆమె 2 సంచులను ఇప్పు చూశారట. ఆమె పాపాలు చేసింది కొన్ని, తర్వాత దానితో పాటు పుణ్యాలు కూడా చేసిందంట. పాపాల కన్నా ఈమె చేసింది చాలా పుణ్యాలు ఉండడం వల్ల, దాన ధర్మాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈమెని పరలోక రాజ్యంలోకి పంపించేశారట. ఆటోమేటిక్గా రెండవ అమ్మ జీవితం ఏంటో మీకు తెలిసిపోతుంది. 2 మూటలు తెచ్చిందంట ఆమె కూడా, రెండవ ఆమె. ఒక మూటలో చూస్తే చాలా పాపాలు ఉన్నాయట. రెండో మూటలో చూస్తే అతి తక్కువ పుణ్యాలు, అసలైంది లేదట. ఏంటండి ఆమెను పంపించేశారు, 2 మూటలు పట్టుకొని వస్తే నన్నేమీ లోపల పంపించలేదు అని అడిగారట. అమ్మా, నీవు కావలసినటువంటి ఉండాల్సినటువంటి పాపాలన్నీ నీతో ఉన్నాయి, అసలైంది మిస్ అయిపోయిందమ్మా అని చెప్పారట. ఏంటండి అన్నారట. ఏంటండి అని అడిగిందంట. అదే దాన ధర్మాలు, వెనక్కి వెళ్ళిపో అనేసి పంపించేశారట. లేదు పేతురు గారా, నేను ప్రతిరోజు పూజకి వెళ్ళేదాన్ని, ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. ఏంటి నన్ను కనీసం అవి చూసైనా పంపించవచ్చు కదా. లేదు, ఈ మూడోది కూడా అవసరమే అని వెనక్కి పంపించేశారట. ప్రియ సహోదరులారా, ప్రార్థన ఒకటే చేస్తే సరిపోదు, నీవు ప్రతిరోజు ఉపవాసం ఉంటే సరిపోదు. ఈ 3వ అంశం కూడా నీవు ఇమిడి ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. దాన ధర్మాలు చేస్తూ ఉన్నావా లేదా? ప్రభువు చూస్తున్నటువంటిది ఇదే. ప్రభువు అడుగుతారు అది రేపు పొద్దున్న. కాబట్టి ఏది మేలు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఎప్పుడు కూడా మన చేతులు ఎలాగ చేస్తాం? ఇస్తారా ఇవ్వరా? ఎప్పుడైనా సరే ఎలా పెడతామా? ఎప్పుడు పెట్టం. ఒకసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ పెట్టి పర్వాలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుని దగ్గర నుంచి కోరుకో, అడుక్కో, పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నాకేమిస్తావా, ఏం తెచ్చావు అని ఎప్పుడు మనం ఆశిస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడైనా ఈ చేతులు ఇటు తిరిగాయా? ఆలోచించండి ప్రియ సహోదరులారా. ఇచ్చుకోవడమే ఎప్పుడును, కావాలి, రావాలి, ఇవ్వండి, ఇంతేనా? ఇప్పుడైనా నువ్వు ఇచ్చేటువంటిది ఉందా ప్రియ సహోదరులారా? అందుకనే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇద్దాం, దానం చేద్దాం, దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. ఎక్కువగా పుచ్చుకుంటాం అంతే, కానీ ఎప్పుడు కూడా ఇవ్వం. ప్రియ సహోదరులారా, దాన ధర్మాలంట మన శ్వాస ప్రక్రియ లాంటివి. శ్వాస ప్రక్రియ, ఇచ్చుకొనుట పుచ్చుకొనుట అనేది శ్వాస ప్రక్రియ లాంటిదట. నేను చాలాసార్లు చెప్పాను ఈ ఉదాహరణ. ఎంతమంది గాలి పీల్చుకుంటారు? రాంగ్ క్వశ్చన్ ఇది, యాక్చువల్లీ వెరీ రాంగ్ క్వశ్చన్, అవునా కాదా? అందరూ గాలి తీసుకుంటారా లేదా? గాలి పీల్చుకుంటారా లేదా? గాలి పీల్చుకుంటారు అందరూ. ఒకసారి పీల్చుకోండి అందరూ, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పీల్చుకొని, చల్లటి గాలి వేస్తుంది. చూద్దాం ఎంతసేపు మీరు అలాగ బిగబెట్టి ఉంటారో చూద్దాం, ఎంతసేపు ఉంటారో. బాబు ఎవరన్నా బిగబెట్టి ఉంటే బిగబెట్టకండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. ఎప్పుడు సరే ఎప్పుడు మనం గాలి పీల్చుకుంటూ ఉంటుంటే ఎప్పుడు వదులుతాం? సో ఈ శ్వాస ప్రక్రియ అనేది జరగాలి. గాలి తీసుకోవాలి, వదలాలి, అవునా కదా? నీవు దేవుడి నుండి వరాలు పొందుకోవాలి, మరలా తిరిగి ఇవ్వాలి. ఎప్పుడు నాకు ఇవ్వండి, ఇదే అడుక్కోవడమే. ఎప్పుడైనా మనము ఈ శ్వాస ప్రక్రియలో రెండవ దాన్ని చేస్తూ ఉన్నామా? ఇస్తూ ఉన్నామా? ప్రియ సహోదరులారా,
అందరము కూడా బ్రతికి ఉండాలి అంటే ఈ ప్రక్రియ జరగాలి. ఇవ్వడము, తీసుకోవడము జరగాలి. గాలి పీల్చుకోవడము, వదలడము జరగాలి. బిగబెట్టుంటే ఎంతమంది బ్రతుకుతామా? ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాము కదా, బ్రతుకుతామా? కాబట్టి ఇవ్వడము కూడా నేర్చుకోవాలి. దాన ధర్మాలు చేయడం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ధనము కూడబెట్టుకోకండి. అందుకనే ధనవంతుడు ఎవరు? ధనవంతుడని ఎవరిని అంటాం? ఐశ్వర్యము, బాగా డబ్బులు, బాగా ధనము, బంగారము, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నటువంటి వాళ్ళు కాదు ధనవంతులు. ఇచ్చేటువంటి వాడు ధనవంతుడు. ఎవరైనా సరే 2 కాసులుంటే వాడు 1 కాసుని ఇతడికి ఎదుటివానికి ఇస్తే వాడు ధనవంతుడు. బోల్డంత డబ్బు సంపాదించి పెట్టుకొని 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఆడు ధనవంతుడా? పిసినారోడు అంటారు. కనీసము ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టడటాడు. కొడతాడా? అస్సలు కొడడు. పిసినారు సంఘానికి ప్రెసిడెంట్ ఆడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. తీసుకున్నా సరే ఇస్తూ ఉండండి. ఇది జరగాల్సినటువంటిది. దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయాలి. అందుకనే తొబీతు గ్రంథములో 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితమును జీవించుట మేలుకరము, దాన ధర్మములు చేయుట మెరుగు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనమును కూడబెట్టుకొని రేపొద్దున్న వెంటనే నువ్వు చనిపోతే దాని ఫలితం ఏమిటి? కాబట్టి మనకున్న దాంట్లో నుంచి కొంచెం ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక దానము అంటే ప్రతిసారి అనుకోకండి ధనం ఒక్కటే కాదు. దానము అంటే ధనం ఒక్కటే కాదు. దానము చేయడం అంటే 1 రూపాయి ఇచ్చేయడమే కాదు, డబ్బును పంచడమే కాదు. దానం అంటే గుర్తుపెట్టుకోండి, 2వ అర్థంగా దాన ధర్మాలులో దానము అనగా సహాయము. మాట సహాయము కానీ, నీ చేత సహాయం కానీ, నీ పాట సహాయం కానీ, మాట సహాయం కానీ, నీ బాట సహాయం కానీ చెయ్యి, అది దానము. అందుకనే 6వ కట్టడి ఏమిటి? తిరుసభ కట్టడలు 6. 6వది ఏమిటి? విచారణ గురువుకు చేస్తున్నామా సహాయము. దానము చేయడము అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, మన మాట సహాయాన్ని అందిస్తూ ఉన్నామా? విచారణ గురువుకి ఒక్కరికే కాదు, మన పక్క వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి మాట సహాయము, మన చేత సహాయాన్ని చేస్తూ ఉన్నామా? ఇది దాన ధర్మములంటే అర్థం. అంతేకాని ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదు, నేను ఏ విధంగా సహాయం చేయగలను, నేను ఏ విధంగా వాళ్ళని ఆదుకోగలను అనుకోకండి. దాన ధర్మాలంటే మన మాట సహాయము, పాట సహాయము, మన యొక్క చేత సహాయము చేయగలిగితే అది దాన ధర్మం. దేవుని కోసం పాడడం కూడా సహాయమే, దేవుని కోసము చిన్న పని చేయడం కూడా సహాయమే. మనం ఎప్పుడు కూడా చిన్న పని చేసి డబ్బులు అడుగుతాం, గోరంతా చేసి ఊరంతా చెప్తాం మనం. ఇటువంటి సహాయమే ప్రభు మన నుండి కోరుకునేది. ఇంత చేసి గోరంత చేసి ఊరంతా చెప్తాం, మరలా పైగా అడుగుతాం. ఒక్కసారి ఏమైనా సరే ఫాదర్ గారు మిస్ అయిపోతే, ఫాదర్ గారండి నా పేరు చదవలేదండి, నేను ఎప్పుడు వెళ్ళలేదండి, నేను నా పేరు చదివినట్టు నేను వెళ్ళలేదండి, మరొకసారి చదవండి. దానం చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? ఈరోజు సువిశేషపట్నం మనం చదువుకున్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. మన దాన ధర్మములు చేసినప్పుడు ఏ విధంగా చేయాలో ప్రభు చెబుతూ ఉన్నారు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయున్నట్లు నీవు నీ దాన ధర్మములను మేళ తాళాలతో చేయవలదు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చేస్తే ప్రభు మేలును పొందుకుంటామా? అస్సలు పొందుకోం. మనకి పబ్లిసిటీ ఎక్కువ కావాలి, అందరూ తెలుసుకోవాలి, అప్పుడే నేను దానం చేసినట్లు నా సెల్ఫ్ బాగా సాటిస్ఫై అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి దాన ధర్మం మనం చేసినా చేయకపోయినా ఒకటే. నీవు దానము చేస్తే నిన్ను ఎదుటి వాళ్ళు ఎలా గుర్తిస్తారో తెలుసా? దేవుడు అయ్యా నువ్వు ఎంత పేదవాడివైనా సరే దేవుడు అయ్యా నువ్వు, ఎంత దయగలవాడివయ్యా నువ్వు అంటాడు తీసుకున్నటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దానమును చేద్దాం. అయితే ప్రభువు అంటూ ఉన్నారు, నీవు ఉత్తినే ఏమి చేయనవసరం లేదు, నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, నీకు లాభాన్ని కలిగిస్తాను, నీకు బహుమతిని ఇస్తాను అంటూ ఉన్నారు. నువ్వు దాన ధర్మములు చేస్తే, ఇటువంటి దాన ధర్మములు చేస్తే ప్రభు యొక్క దీవెన పొందుకోవడానికి సిద్ధపడదాం. ఏంటి ఆ దాన ధర్మములు తెలుసా? తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును. మొట్టమొదటిది ప్రభువు ఇస్తున్నటువంటి ఆశీర్వాదము. దానము చేస్తే మనము ఆ మృత్యువు నుండి మనల్ని మనం కాపాడుకోగలం. రెండవది, మీ పాపములు కడిగి వేయబడును. మన పాపములన్నీ కూడా తుడిచివేయబడాలి అంటే దానం చేద్దాం, మన మాట సహాయం చేద్దాం, చేత సహాయాన్ని చేద్దాం, మన పాపములు కడిగి వేయబడతాయి. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇంకా మూడవదిగా, దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు, కలకాలము కూడా జీవిస్తారు, వాళ్ళ యొక్క వయసు పెరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారు, వారి యొక్క జీవితకాలం పెరుగుతూ ఉంది. దాన ధర్మాలు చేస్తే, నేను చెప్పినటువంటి మాటలు కాదు, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రభు ఇస్తున్నటువంటి దీవెన ఇది. ఈ మూడు కూడా ప్రభువుని చేరుకునేటట్లు చేస్తాయి మనల్ని. ఈ మూడు అంశాలను మనము పాటిద్దాం. దేవుని యొక్క దీవెనలను అధికంగా పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.